హాయ్ అందరికీ. ఈరోజు చేపల పులుసు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా, సింపుల్గా, చాలా క్విక్గా చేసుకోవచ్చు. చేపల పులుసు అనగానే అమ్మో నాకు రాదని భయపడేంత అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. చేప ముక్కలు తీసుకోండి. ఫస్ట్ చేప ముక్కలు, ఆనియన్స్, టొమాటోస్, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత గ్రీన్ చిల్లీస్, కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు, ఇవన్నీ కూడా ఆనియన్, టొమాటో ఇవన్నీ మసాలా అయితే మాత్రం మనము పేస్ట్ అయితే చేసుకుందామండి. చేసుకున్న తర్వాత బాణీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాణీ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత అయితే నేను ఇవి చేప ముక్కలు 1 కేజీ ముక్కలు అయితే తీసుకున్నానండి. ఫిష్ 5 కేజీ ఫిష్ ముక్కలకి నేను 2 టేబుల్ స్పూన్స్ కారము, 1.5 స్పూన్ సాల్ట్, ఇంచు పసుపు అయితే వేసి అవి ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టానండి. ఆ ఉప్పు కారం అన్నది ముక్కలకు పెడితేనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది. సో అందుకనేసి ముందుగానే కలిపి పక్కన పెట్టేశాను. పెట్టిన తర్వాత చూడండి ఆయిల్ వేసిన తర్వాత చూడండి ఆనియన్ పేస్ట్ అది వేసాను కదా, వేసి గ్రీన్ చిల్లీస్ కూడా వేసాను. అవి కూడా బాగా ఫ్రై అయినాయి. ఆయిల్ పైకి తేలాలండి. ఆనియన్ అప్పుడు పేస్ట్ బాగా ఫ్రై అయినట్టు, అప్పుడే మంచి కర్రీ కూడా టేస్ట్ వస్తుంది. ఆనియన్ ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీకైనా సరే మనం ఆనియన్ బాగా ఫ్రై అయితేనే కర్రీ బాగుంటుంది. చూసారా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం పెట్టుకున్న ఆ ఫిష్ ముక్కలన్నీ కూడా వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము. చింతపండు పులుసు ఆల్రెడీ ఇందాకే పెట్టుకున్నాం కదా, అవి అయితే జ్యూస్ కింద తీసేసుకునేది. అది చింతపండు అయితే పులుసు అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఎక్కువైతే కదపద్దండి. వేసిన తర్వాత జస్ట్ అలా కదిపేసి వదిలేసేయండి. ఎందుకంటే ముక్కలు విడిపోతాయి అన్నమాట. పులుసు వేసిన తర్వాత ఎక్కువ అస్తమానం స్పూన్ గరిటె పెట్టి కదుపుతూ ఉంటే, ఎందుకంటే ముక్కలు పట్టిన కారము ఉప్పు అనేది ఆటోమేటిక్గా మరిగేటప్పుడు కలిసిపోతుందండి. చూసారా మొత్తం ముక్కలు పెట్టిన ఉప్పు కారం అంతా కూడా కలిసి పులుసు మంచి కలర్ఫుల్గా భలే మరుగుతుంది కదా. సో చాలానే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ఎప్పుడైనా ఈ ప్రాసెస్ ట్రై చేయకపోతే ఎవరైనా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మంచిగా చేపల పులుసు మరుగుతుంది చూసారా, ఆయిల్ కూడా పైకి తేలిందంటే మనకి చేపల పులుసు ఇంకా రెడీ అయిపోయినట్టే. సో ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. వేసుకుంటే మనకి ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.